మీరు చూస్తున్న ఈ రెడ్ కలర్ ఐలాండ్ ద గ్రేట్ బ్రిటన్ లేదా యూకే అంటారు. ఇది ఈరోజు కేవలం 94,000 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంటుంది. కానీ సరిగ్గా 100 ఏళ్ల క్రితం ప్రపంచంలో 1/4 వంతు వీళ్ల చేతుల్లోనే ఉండేది. నార్త్ ఆసియా, ఆస్ట్రేలియా వరకు వీళ్ల సామ్రాజ్యం నడిచేది. బహుశా మానవ చరిత్రలో ఏ అంపైర్ కూడా ఇంత పవర్ఫుల్ పొజిషన్కు చేరుకోలేదేమో. బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు ఉదయిస్తాడు, ఇక్కడ అస్తమిస్తాడు అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఒకప్పుడు ఆ పవర్ఫుల్ ఎంపైర్ ఇప్పుడు దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం యూకే కని విని ఎరుగని వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ను ఫేస్ చేస్తోంది. 2024 స్టాట్స్ ప్రకారం యూకే అప్పులు వాళ్ళ జీడిపిలో 99.5% చేరుకున్నాయి. అదే వాళ్ళ పక్క దేశాలను చూస్తే ఐర్లాండ్ అప్పు 43%, జర్మనీ అప్పు 64% మాత్రమే ఉంది. యూకేలో గ్యాంగ్ వైలెన్స్, రోడ్ల మీద పడుకునే వాళ్ల సంఖ్య గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత పెరిగింది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో హోమ్లెస్ పీపుల్ సంఖ్య 50% పెరిగింది. ఒకప్పుడు లండన్లో వచ్చే హై శాలరీస్ చూసి ప్రపంచ నలుమూలల నుంచి జనాలు అక్కడికి వెళ్లేవాళ్ళు. కానీ గత 16 ఏళ్లుగా అక్కడ శాలరీలు ఇంకా 2008 లెవెల్లోనే ఆగిపోయాయి. ప్రపంచంలో 6వ అతిపెద్ద ఎకానమీ అయిన యూకేలో ఇప్పుడు 1 కోటి మంది తీవ్రమైన పేదరికంలో ఇరుక్కున్నారు. యూకేలో దాదాపుగా 2 మిలియన్ల మంది నెలకు కనీసం ఒక్కరోజైనా తిండి లేకుండా పడుకుంటున్నారు. మీరు యూకే నుంచి లండన్ సిటీని పక్కన పెడితే ఆ దేశం అమెరికాలోని అత్యంత పేద రాష్ట్రమైన మిస్సిసిపి అంత దారుణంగా ఉంటుంది. ఒకప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండాలో ప్రపంచానికి ఎగ్జాంపుల్గా నిలిచిన NHS ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దాదాపు 80 లక్షల మంది పేషెంట్లు క్రిటికల్ కండిషన్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం బ్రిటన్ వీధుల్లో ఎక్కడ చూసినా అల్లర్లు జరిగాయి. జనాలు కార్లను తగలబెట్టేశారు, ఇళ్ల మీద రాళ్లు విసిరారు. పరిస్థితి అంత చేయి దాటిపోయిందంటే యూకేలో సివిల్ వార్ రావడం ఖాయమని ఇలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశారు. అసలు చరిత్రలో అంత పవర్ఫుల్ దేశానికి ఏమైంది? ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? సరిగ్గా ఇక్కడి నుంచే బ్రిటన్ ఎకనామీలో క్రైసిస్ మొదలైంది. 2016 జూన్ 23న దీనికోసం ఒక స్పెషల్ రిఫరెండం కూడా నిర్వహించారు. అందులో 50% మంది బ్రిటన్ ప్రజలు యూరోపియన్ యూనియన్లో ఉండకూడదని ఓటు వేశారు. సరిగ్గా ఇక్కడి నుంచే బ్రిటిష్ ఎకనామీలో క్రైసిస్ మొదలైంది. యూకే ఇలా యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడాన్ని బ్రెక్సిట్ అంటారు. ఇక్కడ మనం యూరోపియన్ యూనియన్ ఎలా, ఎందుకు ఏర్పడింది అనే చరిత్రను కొంచెం అర్థం చేసుకోవాలి. వరల్డ్ వార్ 2 ముగిసిన తర్వాత యూరోపియన్ దేశాలకు ఒక నిజం అర్థమైంది. ఇలాగే ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటే తమ డబ్బు, రిసోర్సెస్ మొత్తం ఆర్మీ కోసమే ఖర్చు అయిపోతాయని వాళ్ళు రియలైజ్ అయ్యారు. మనం యూరోప్ మ్యాప్ చూస్తే 2 విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందులో ఉన్నవన్నీ చిన్న చిన్న దేశాలు, పైగా అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా విడివిడిగా ఉంటే మన మధ్య గొడవలు ఎప్పటికీ తీరవని, మనం డెవలప్ కాలేమని యూరోపియన్ లీడర్స్ ఆలోచించారు. అందుకే 1952లో బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్ కలిసి యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీని ఏర్పాటు చేశాయి. తమ ఎకనామీని వేగంగా డెవలప్ చేసుకోవడమే ఈ కమ్యూనిటీ ముఖ్య ఉద్దేశం. ఇలా ఒక గ్రూప్గా ఏర్పడడం వల్ల ఆ దేశాలకు చాలా లాభం చేకూరింది. ఉదాహరణకు వరల్డ్ వార్ 2 తర్వాత ఫ్రాన్స్కు తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి బొగ్గు, స్టీల్ చాలా అవసరమయ్యాయి. ఆ 2 వస్తువులను జర్మనీ చాలా తక్కువ రేటుకు ఫ్రాన్స్కు అందించింది. దీనివల్ల ఫ్రాన్స్కు తక్కువ ఖర్చుతోనే రా మెటీరియల్ దొరికింది. అదే సమయంలో జర్మనీకి కూడా తమ న్యాచురల్ రిసోర్సెస్ను అమ్ముకోవడానికి పక్కనే ఒక మార్కెట్ దొరికినట్లయింది. 2 దేశాలు పక్కపక్కనే ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా దాదాపుగా లేనట్లే అనిపించింది. అదేవిధంగా ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ దేశాలు కూడా జర్మనీ, ఫ్రాన్స్ లాంటి పెద్ద మార్కెట్కు యాక్సెస్ దొరికింది. మొత్తానికి 6 దేశాలు ఎలాంటి ట్యాక్స్ లేకుండా, గొడవలు లేకుండా తమ మధ్య ఈజీగా బిజినెస్ చేసుకున్నాయి. దాంతో వీళ్ళ ఎకనామీ చాలా వేగంగా గ్రో అవడం మొదలుపెట్టింది. ఈ సక్సెస్ చూసి మిగతా యూరోపియన్ దేశాలు కూడా ఈ కమ్యూనిటీలో చేరడం స్టార్ట్ చేశాయి. అలా 1993 నాటికి 12 దేశాలు ఇందులో చేరడంతో యూరోపియన్ యూనియన్ ప్రపంచంలోనే పవర్ఫుల్ ఆర్గనైజేషన్గా మారింది. ప్రపంచంలోని చాలా సూపర్ పవర్ దేశాలు ఇందులో భాగమయ్యాయి. ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి. యూరోపియన్ యూనియన్లో ఉండడం వల్ల ఒక అతిపెద్ద లాభం ఉండేది. యూరోప్లో ఉండే ప్రజలు ఏ దేశానికైనా స్వేచ్ఛగా వెళ్ళి రావచ్చు. అక్కడే జాబ్స్ చేసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఇళ్ళు కూడా కట్టుకోవచ్చు. అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి సరుకులు ఎలాంటి ట్యాక్స్ లేకుండా రవాణా చేసుకోవచ్చు. ఉదాహరణకు గ్రీస్లో ఫర్నిచర్ బిజినెస్ చేసే వ్యక్తి ఎలాంటి ఎక్స్ట్రా ట్యాక్స్ లేకుండా యూకేలో తన ఫర్నిచర్ అమ్ముకోవచ్చు. దీనికి తోడు యూనియన్లో ఉన్న దేశాలకు మరో అడ్వాంటేజ్ కూడా ఉండేది. యూరప్ బయట ఉన్న దేశాలతో ఏదైనా ట్రేడ్ డీల్ మాట్లాడుకోవాలి అంటే ఒక్కో దేశం విడిగా కాకుండా మొత్తం యూరోపియన్ యూనియన్ తరపున మాట్లాడేవాళ్ళు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ బ్యాకప్ ఉండడం వల్ల ప్రతి దేశానికి నెగోషియేషన్ పవర్ చాలా బలంగా ఉండేది. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు యూకే ఎందుకు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది? దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. అందులో మొదటి కారణం, తమ వల్ల యూరోపియన్ యూనియన్కే ఎక్కువ లాభం జరుగుతుందని యూకే ఫీల్ అవ్వడం. ఉదాహరణకు 2012 నుంచి 2016 మధ్యకాలంలో
బ్రిటన్ సముద్రాల నుంచి యూరోప్ దేశాలు 75 లక్షల టన్నుల చేపలు పట్టాయి. కానీ అదే సమయంలో యూరోపియన్ యూనియన్ సముద్రాల నుంచి బ్రిటన్ కేవలం 90,000 టన్నుల చేపలను మాత్రమే పట్టింది. ఇదే విధంగా 2013లో యూరోపియన్ యూనియన్ బడ్జెట్ కోసం యూకే 17 బిలియన్లు ఇచ్చింది. కానీ తిరిగి వాళ్లకు కేవలం 6.3 బిలియన్లు మాత్రమే వచ్చాయి. మిగతా యూరోపియన్ దేశాలన్నీ తమను వాడుకుంటున్నాయని బ్రిటన్ ప్రజలు ఫీల్ అయ్యారు. దీనికి తోడు ఇమిగ్రేషన్ కూడా మరో ప్రధాన కారణం. అప్పట్లో యూరోపియన్ యూనియన్లో పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీ లాంటి దేశాలు కూడా చేరాయి. వెస్టర్న్ యూరోప్తో పోలిస్తే ఈస్టర్న్ యూరోప్ దేశాలు చాలా పేదవి. దాంతో అక్కడ జనాలు పనుల కోసం యూకేకు వలస రావడం మొదలుపెట్టారు. దీనివల్ల 2004లో 5.3 మిలియన్లుగా ఉన్న యూకే ఫారిన్ పాపులేషన్ 2021 నాటికి 9.5 మిలియన్కు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2010లో అరబ్ దేశాల్లో సివిల్ వార్ మొదలైంది. ఆ సమయంలో యూరప్ అరబ్ ఇమ్మిగ్రెంట్స్ కోసం తమ బోర్డర్ ఓపెన్ చేసింది. వాళ్లలో ఎక్కువ శాతం మంది బ్రిటన్ వైపే రావడం స్టార్ట్ చేశారు. EU తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ మీదే ఎక్కువ భారం పడుతుందని యూకే భావించింది. ఈ ఇమిగ్రేషన్ వల్ల యూకే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్, శాలరీస్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడింది. ఈ సమస్యలన్నిటికీ యూరోపియన్ యూనియన్ పాలసీలే కారణమని ప్రజలు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. అప్పుడే వాళ్లలో సావర్నిటీ ఫీలింగ్ కూడా మొదలైంది. యూరోపియన్ యూనియన్ లేకుండానే తాము మంచి నిర్ణయాలు తీసుకోగలమని, వాళ్ళ నిర్ణయాల భారం మనం మోయాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకున్నారు. ఇదే మూడో కారణం. ఆ తర్వాత 2016లో రిఫరెండం జరిగి బ్రిటన్ విడిపోయింది. కానీ వాళ్ళు అనుకున్న దానికి పూర్తి భిన్నంగా బ్రెక్సిట్ వల్ల యూకే మీద చాలా చెడు ప్రభావం పడింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రిపోర్ట్స్ ప్రకారం 2016 నుంచి 2021 మధ్య ఇంగ్లాండ్లో ఇన్వెస్ట్మెంట్స్ 25% పడిపోయాయి. ఆ తర్వాత కోవిడ్ రావడం, రష్యా ఉక్రెయిన్ వార్ మొదలవడంతో ఈ క్రైసిస్ మరింత తీవ్రమైంది. ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి, మరోవైపు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు బ్రిటన్ భారీగా ఫండింగ్ చేసింది. ఇంకోవైపు ఎనర్జీ శాంక్షన్స్ వల్ల రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ కొనే పరిస్థితి కూడా లేదు. దీనికి తోడు బ్రెక్సిట్ తర్వాత యూకే ట్రేడ్ దారుణంగా దెబ్బతింది. ఎందుకంటే బ్రెక్సిట్కు ముందు యూకేకు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ యూరోపియన్ యూనియన్ మాత్రమే. యూకే చేసుకునే ఇంపోర్ట్స్లో 48% అక్కడి నుంచే వచ్చేవి. అప్పట్లో ఈ ఇంపోర్ట్స్ మీద ఎలాంటి కస్టమ్ డ్యూటీ లేదా ట్యాక్స్ ఉండేది కాదు. కానీ బ్రెక్సిట్ తర్వాత బ్రిటిష్ గూడ్స్ యూరోప్లోకి ఫ్రీగా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అందుకే 2008లో ఐటీ, ఫినాన్షియల్ సెక్టర్లలో చాలా జాబ్స్ అయినా సరే నెస్లే లేదా P&G లాంటి కంపెనీలకు ఎలాంటి నష్టం జరగలేదు. ఎందుకంటే అవి సబ్బులు, నీళ్ల లాంటి నిత్యావసర వస్తువులను తయారు చేసేవి. పైగా సర్వీస్ సెక్టర్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేవి. ఇక బ్రెక్సిట్ వల్ల జరిగే మరో అతిపెద్ద నష్టం లేబర్ షార్టేజ్. 2024 స్టాట్స్ ప్రకారం యూకేలో 30,000 మంది నర్సులు, 10,000 మంది డాక్టర్లు కొరత ఉంది. హాస్పిటల్స్ అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. హెల్త్ కేర్ మీద ఖర్చు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా యూరప్ దేశాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే యూకే తన ఇష్టాపూర్వకంగా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది. ఒక పక్క జాబ్స్ లేవు, మరో పక్క రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల బ్రిటన్ ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపాన్ని వాళ్ళు ఇమిగ్రెంట్స్ మీద, ఇతర దేశాల వాళ్ల మీద చూపిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను యూకే బహుశా గతంలో ఎప్పుడూ చూసుండదు. తప్పుడు నిర్ణయాలు, స్వార్థపూరిత ఆలోచనలే బ్రిటన్ను ఈరోజు ఈ స్టేజ్కు తీసుకొచ్చాయి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.